ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్. శ్రీరామచంద్రుడు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతరం ఆ భక్తుడు శ్రీరామనామ జపం చేస్తూ ఉండేవాడు. ఎక్కడ రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే స్వామి హనుమ ఉంటారు. అలా ఒకరోజు ఆ భక్తుని వెనక అదృశ్య రూపంలో ఆ భక్తునితో పాటే తిరుగుతూ రామనామ పారవశ్యంలో మునిగి తేలుతున్నారు స్వామి హనుమ. అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవాల్సి వచ్చింది. లఘుశంక తీర్చుకునే సమయంలో కూడా రామనామ జపం కొనసాగిస్తూనే ఉన్నాడు ఆ భక్తుడు. ఇది చూసిన హనుమంతుల వారికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే హనుమంతుడు తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక్క దెబ్బ గట్టిగా కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పిని తాళలేక శ్రీరామ జయరామ అని ఆర్తితో భక్తితో కేకలు వేయడం మొదలుపెట్టాడు. అలా అరవగానే ఆశ్చర్యకరంగా ఆ నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో హనుమ ఇలా అనుకున్నారు, చిచ్చి, ఇలాంటి వాడి చుట్టూ నేను తిరిగింది, ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడ నుంచి తిరిగి రాజభవనానికి చేరుకున్నాడు. ఇంతలో రాజభవనం అంతా ఒకటే కోలాహలంగా ఉంది. శ్రీరామచంద్రుడికి ఆరోగ్యం బాగోలేదు. ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. శ్రీరాముడిని శయనగారంలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు. ఎవరిని లోపలికి పంపడం లేదు. కేవలం సీతమ్మ తల్లి, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులే ఉన్నారు. శ్రీరామచంద్రుల వారు హంసతూలిక తల్పం మీద వెల్లకిలా పడుకుని ఉన్నారు. శ్రీరాముడి వీపు మీద ఒక పెద్ద వాత కూడా ఉన్నది. సీతమ్మ తల్లి ఆ వాత వల్ల కలిగే నొప్పి, మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది. ఇంతలో హనుమ వచ్చాడని వారికి తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ తల్లి లోపలికి ప్రవేశపెట్టండి, ఆయనే మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి ఏ మూలికనో తీసుకొని వచ్చి శ్రీరామచంద్రుల వారి నొప్పిని తగ్గించగలరు అని చెప్పగానే హనుమంతుడు శ్రీరామచంద్రుడిని చూడడానికి లోపలికి వచ్చారు. లోనికి వచ్చి శ్రీరామచంద్రుడిని చూసిన వెంటనే హనుమంతుల వారికి పట్టలేని ఆగ్రహంతో, అసలు ఎవరు ఈ పని చేసింది, నా రామయ్య తండ్రిని కొట్టింది ఎవరు అని రుద్రుడై తాండవం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరామచంద్రుడు, నీవే కదా హనుమ నా భక్తుడిని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక రామా అని భక్తితో అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోలేకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా నా భక్తుడు? అందుకు నేనే ఆ దెబ్బని తీసుకున్నాను, అందుకే బాధపడుతున్నాను అన్నాడు. హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రామయ్య తండ్రి పాదాలను ఆశ్రయించి నమస్కరించి, స్వామి, మీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తునికి జరిగిందంతా చెప్పి ఆ భక్తుని యొక్క భక్తికి మెచ్చి అతనిని తీసుకొని వెంటనే స్వామి రామచంద్రుడి దగ్గర వద్దకు వచ్చారు. సీతమ్మ తల్లి వ్రాస్తున్న ఔషధపు నవనీతాన్ని హనుమంతుల వారు కొద్దిగా తీసుకొని ఆ భక్తుడికి కొద్దిగా ఇచ్చి శ్రీరామచంద్రుల వారికి, సీతమ్మ తల్లికి నమస్కరించిన తర్వాత రామనామగానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వాతకు వెన్నపూస పూత పూయగా శ్రీరాముల వారి నొప్పి, మంట, వారి వీపు మీద ఉన్న వాత అన్నీ మాయమైపోయాయి. ఇక హనుమ ఆ భక్తుడిని ఆనందంతో ఆలింగనం చేసుకుని, చూశావా నాయన, రామనామం యొక్క మహిమ. ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టాన్ని తీసుకొని తానే బాధపడ్డాడో అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగే శక్తి రామ భక్తుల నోటి నుండి వచ్చే రామనామమే అని చెప్పి ఆ భక్తుడిని ఆశీర్వదించి పంపించారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ కథ మీకెలా అనిపించింది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.